వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపిందన్న తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ విమర్శించారు. గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనను ప్రశ్నిస్తున్న తనపై రేవంత్ ప్రభుత్వం కత్తిగట్టి వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 11 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వ్యక్తిత్వ హననానికి పూనుకుందని ఫైర్ అయ్యారు. సీఎం కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్తో ఇవాళ తన మీద అనేక మీడియా సంస్థలు ఒక తప్పుడు వార్తను ప్రసారం చేశాయన్నారు. ఇదివరకు అనేకసార్లు చేసిన ఆరోపణలనే అటు తిప్పి ఇటు తిప్పి ఇంకొంచెం మసాలా కలిపి మరోసారి వడ్డించారని మండిపడ్డారు. ఆయా ఆరోపణలకు కొనతం దిలీప్ మూతోడు జవాబిచ్చారు. తన వ్యక్తిగత విదేశీ పర్యటనలకు సుమారు 18 కోట్ల ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారని ఆరోపణలు ఖండించారు. ఇది పచ్చి అబద్ధమన్న ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్గా మంత్రి కేటీఆర్ బృందంలో భాగంగా 10ఏళ్లలో 9 సార్లు విదేశాలకు వెళ్లానని స్పష్టం చేశారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ కోసం కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బృందం చేసిన అధికారిక పర్యటనలేనని తేల్చి చెప్పారు. ఇందులో ఒక్కటి కూడా వ్యక్తిగత పర్యటన లేదన్నారు. పర్యటనలకు అయిన ఖర్చంతా కూడా ఐటీ శాఖ అధికారికంగా చెల్లించిందేనన్నారు. ఇందులో డిజిటల్ మీడియా నిధులు ఒక్క పైసా కూడా వినియోగించలేదని చెప్పారు. ఈ అధికారిక విదేశీ పర్యటనల వివరాలన్నీ ప్రజా బాహుళ్యంలోనే ఉన్నాయన్నారు. ఆల్రెడీ ప్రజలకు తెలిసిన సమాచారాన్ని ఏదో కొత్తగా కనుక్కున్నట్టు ఇవాళ కొన్ని పత్రికలు ప్రచురించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? నిజం చెప్పాలంటే డైవర్షన్ డ్రామాలకు తెరలేపడంలో కాంగ్రెస్ పాలకులది అందేవేసిన చేయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే ఎన్నికల హామీలు గుర్తించిన తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం మానేసి కేవలము ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాన్నే ఒక ఎజెండాగా పెట్టుకున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు విపక్షాల పైన దాడికి దిగడం, గత ప్రభుత్వాన్ని నిందించడము, విమర్శించిన వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టడం, ఇలా రకరకాల మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు కాంగ్రెస్ పాలకులు తెరవేస్తున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్తగా తాజాగా గత ప్రభుత్వంలో డిజిటల్ డైరెక్టర్ గా ఉన్న కొనతం దిలీప్ పైన కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేసి మరొక కొత్త డైవర్షన్ డ్రామాకు తెరలేపిందని చెప్పాల్సి ఉంటుంది. 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అరాచక పాలనను నిరాఘాటంగా ప్రశ్నిస్తున్న ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం కట్టిగట్టిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక రకాల అక్రమ కేసులను వాళ్ళపైన బనాయించడం, అరెస్టులు చేయడం ఒక రివాజుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకి ఇచ్చిన ఒక స్క్రిప్ట్ ద్వారా అనేక పత్రికల్లో ప్రధాన శీర్షికగా ఒక వార్త ప్రచురితమైంది. గత ప్రభుత్వంలో డిజిటల్ డైరెక్టర్ గా ఉన్న కొనతం దిలీప్ కేవలం ఫారిన్ టూర్లకు 18 కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పేసి ఒక ఆధారం లేని నిందారోపణను పత్రికల్లో సీఎంఓ రాయించిందనే ఆరోపణలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని కొనతం దిలీప్ కూడా చాలా స్పష్టంగా రిజైండర్ ద్వారా వెల్లడించారు. ఏవైతే ఆరోపణలు తనపై వచ్చాయో పూర్తిగా నిరాధారమని చెప్పేసి ఆయన ఖండించడం జరిగింది. అందుకు ప్రతిగా కూడా ఆయన స్పందించారు. ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఆధారం చేసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవైతే ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించారో ఆ ప్రశ్నలను రెండింటిని మిక్స్ చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కంటెంట్ ను తయారు చేసి అంటే ఒక కల్పిత కంటెంట్ ను తయారు చేసి ఆరోపణలు గుప్పించడాన్ని ఆయన స్పష్టంగా ఆధారాలతో సహా లేవనెత్తిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏవైతే విదేశీ పర్యటనకు
18 కోట్ల రూపాయలు కొనతం దిలీప్ ఖర్చు పెట్టారని చెప్పేసి ఆ వార్తలు సీఎంఓ కార్యాలయం కావచ్చు లేదా ప్రభుత్వ వర్గాలు రాయించాయో అవి పూర్తిగా నిరాధారమైనవి. ఆ సొమ్ము అసలు ఫారిన్ టూర్లకు ఖర్చు అయినవి కావు. డిజిటల్ మీడియా పేరిట గత 8 ఏళ్ల కాలంలో జరిగిన ఖర్చుగా కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి. ఇంకా ఫారిన్ టూర్లకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు కూడా గత ప్రభుత్వంలో ప్రకటనలు చేస్తూ వస్తూనే ఉన్నారు. వాళ్ళ అంటే కేటీఆర్ తరఫున ఆయన నిజం చెప్పాలంటే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటుగా ఆయన ఫారిన్ టూర్లు వెళ్ళిన విషయం తెలిసింది. ఆయన ఫారిన్ టూర్లకు వెళ్ళిన సమయంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా ఆయనకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్స్ ఆ ఫారిన్ టూర్ లో జరిగిన అభివృద్ధి కావచ్చు, లేదా అక్కడి నుంచి రాబట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, తదితర సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీడియాకు ఇస్తూనే వస్తున్నారు. కనుక అవి ఎప్పటికప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వ లెక్కల్లో పొందుపరిచి ఉన్నాయి. తాజాగా ఏదైతే ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రత్యక్షమయ్యాయో ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. 18 కోట్ల రూపాయలు ఏకాఏకి ఖర్చు పెట్టి ఫారిన్ టూర్లు జల్సా చేశామనే ఆరోపణలు కొంతమంది పూర్తిగా ఖండిస్తున్నారు. తాను డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఎట్లా ఒక్క పైసా కూడా నిరాదాయంగా ఖర్చు కాలేదు లేదా వృధాగా ఖర్చు కాలేదు అని చెప్పేసి ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. దాదాపుగా అప్పట్లో 9 సార్లు విదేశాలకు వెళ్లడం జరిగిందన్న విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. ఇవన్నీ కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం కేటీఆర్ నేతృత్వంలో జరిగిన పర్యటనలకు కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఎందులో కూడా వ్యక్తిగత పర్యటన ఏదో ప్రతి దాంట్లో కూడా మంత్రితో పాటుగా ఆయన వెళ్ళిన దాఖలాన్ని కానీ తాను వ్యక్తిగతంగా ఫారిన్ టూర్లకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టింది లేదు అని చెప్పేసి కూడా గంటబద్ధంగా ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఏదైతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేస్తున్నారో, ఏవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను ఒకటి రెండింటిని మిక్స్ చేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి గందరగోళాన్ని సృష్టించి నిందారోపణలు చేసే ప్రయత్నాలు మాత్రమే ఇవాళ ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా కొనతం దిలీప్ చాలా స్పష్టంగా ఆరోపించారు. అయితే 2024 సంవత్సరంలో లేదా ఏదైతే 13 కోట్ల రూపాయలు ఏకాఏకి ఒకటే సంవత్సరం ఖర్చు అయ్యాయి అని చెప్పేసి చెప్తున్న దానికి కూడా ఆయన వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ లో చివరిలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ దశాబ్ది ఉత్సవాలు చేయాలని అనుకుందో ఆ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ డిజిటల్ మీడియా విభాగాలకు కావచ్చు, ఇతరత్ర డిజిటల్ కంటెంట్ కోసం కావచ్చు ఖర్చు పెట్టిన విషయం కూడా అది కూడా రికార్డుల్లో ఉందని చెప్పేసి కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఒక్క నయా పైసా కూడా మిస్యూజ్ అయిందనే ప్రసక్తి లేదు అని చెప్పేసి కరాఖండిగా ఆయన తేల్చి చెప్పారు. 13.85 కోట్లు ఏవైతే ఖర్చు అయ్యాయని చెప్పేసి అబద్ధాన్ని ఇవాళ మీడియా ముఖంగా ప్రచురింపజేశారో అవి పూర్తిగా నిరాధారం అని చెప్పేసి సీఎం కార్యాలయాన్ని ఖచ్చితంగా దురుద్దేశంతోనే తనపై నిందారోపణలు చేసిందని చెప్పేసి నిజాలు తెలుసుకోకుండా కూడా కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడం, మరి కొన్ని పత్రికలు 18 కోట్ల రూపాయలు ఏకాఏకి తన ఫారిన్ టూర్లో ఖర్చు అయిన రీతిలో ప్రజలకు ఏదైతే సమాచారాన్ని క్యారీ చేస్తారో ఆ సమాచారం పూర్తిగా నిరాధారమైంది. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ఇట్లాంటి సమాచారాన్ని యథావిధిగా ప్రచురించడం అనేది కూడా చాలా తప్పుగా ఆయన భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక ప్రభుత్వం పైన తన పంత అలాగే కొనసాగుతుంది. తప్పు చేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాను, ఎత్తి చూపుతాను, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అరాచక పాలన కడిగి పారేస్తానని చెప్పేసి కూడా కొనతం దిలీప్ తన ప్రకటనలో వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రిజైండర్ ముఖంగా ఆయన గతంలో బీఆర్ఎస్ నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఫారిన్ టూర్లకు సంబంధించి అప్పుడు సమాచారం ఎప్పటికప్పుడు వెల్లడించిన విషయాన్ని, అలాగే డిజిటల్ మీడియా తరఫున ఖర్చు చేసిన వైనాన్ని ఇవాళ అవే ఖర్చులను మళ్ళొకసారి తప్పుడుగా చూపిస్తూ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ తో ప్రజలు తప్పుదో పట్టించే విధానం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే. కాంగ్రెస్ పాలకులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకతను మూట కట్టుకుంటున్న పరిస్థితుల్లో ఏమీ పాల్పోని పరిస్థితుల్లో ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలకు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సూరజ్.